ప్రైజ్ ది లార్డ్. క్రీస్తును వెంబడించుట. చెప్పండి, ఈరోజు మీరు వింటున్న దేవుని వాక్య సందేశం నా ప్రభువైన క్రీస్తును వెంబడించుట. ఆమేన్ చెప్పండి. ఏంటి ఈరోజు మీరు ఉపదేశం? యేసు ప్రభు అని నీ హృదయములో విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని ఈ సర్వ సమాజం ఎదుట ఆయన నామమందు నీ ఉంచిన విశ్వాసాన్ని బట్టి నమ్మి బాప్తిసం పొందుట, సంఘములో చేర్చబడుట, సహవాసమందు ప్రార్థనలో వాక్యములో ఎదుగుట, సంఘములో ఉన్న బాధ్యతలలో పాలు పందులు పంచుకొనుట, పరిశుద్ధులకు పరిచర్య చేయుట, సువార్తను 4 దిక్కులా ప్రకటించబడాలి అని కాడిని ఎత్తుకొనుట, అంతకంతకు నమ్మిన ప్రభువునందు ఆయన ఎట్టివాడో ఆ రీతిగా ఆ స్వభావమందు మారిపోవుట. ఇది నిజమైన క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మిక జీవితం. నేను చెప్పిన పాయింట్లన్నీ గ్రహించారా? నేడు మనం చూస్తున్నప్పుడు అన్నీ బానే ఉన్నాయి, కానీ ఆయన పోలిక, ఆయన రూపం మాత్రం రావట్లేదు. ఆయన పోలిక, ఆయన రూపము ఎప్పుడు వస్తుందయ్యా అని మనం ప్రశ్న వేసుకుంటే, ఆయన అడుగు జాడలను గుర్తుపట్టి ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించినప్పుడు వస్తుంది. మళ్ళీ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ఆయన అడుగు జాడలు అంటే ఏంటి? ఈ లోకంలో ఆయన దేని కొరకు జీవించాడు, ఎలా జీవించాడు, ఆయన స్వభావం ఎలా ఉంది, తన జీవితం ద్వారా ఆయన ఏది కనపరిచాడు, తన జీవితంలో దేనికి ఆయన ప్రాముఖ్యతనిచ్చాడు, ఆయన జీవితంలో దేనిని ప్రేమించాడు, ఆయన జీవితంలో దేనికోసం ఆసక్తిని ఆయన మానవుడేగా, సంపూర్ణమైన మానవుడు. చెప్పండి, సంపూర్ణమైన మానవుడు. నేను ఒక ప్రశ్న వేశాను. ఈ భూ ప్రపంచంలో లోకం పుట్టినది మొదలుకొని ఈ సర్వ సృష్టిలో ఎవడు నీతిమంతుడు? ఎవడు నీతిమంతుడు? పాపము లేనివాడెవడు? ఇది నా ప్రశ్న. ఒకవేళ ఉంటే ఆయన ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు తప్ప నాకెవరూ కనపడలేదు. ఈ రోజున క్రైస్తవ సమాజం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గురించి మాట్లాడుకుంటుంది. ఈ రోజున క్రైస్తవ సమాజం దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోల గురించి మాట్లాడుకుంటుంది. రోజున క్రైస్తవ సమాజం ఐగుప్తులో ఆశీర్వాదకరమైన యోసేపును గురించి మాట్లాడుకుంటుంది. రోజున క్రైస్తవ సమాజం భూమి మీద ధన్యుడిగా జీవించిన యోబును గురించి మాట్లాడుకుంటుంది. కానీ నాకు తెలిసి వాళ్ళెవ్వరూ కూడా నేను ప్రకటించిన ఆ ప్రభువుకి సాటి
తోగలే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు, నోవాహు, యోబు, వీళ్ళందరినీ కూడా వరుసన పెట్టినా కూడా యేసయ్య వైపు చూసినప్పుడు ఆ పరిపూర్ణత వాళ్ళకి లేదు. అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్పింది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. చెప్పండి నోరు తెరిచి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ, దేవుని మహిమను బొత్తిగా పొందలేకపోయాడు. మరి అదేంటయ్యా, అబ్రహామును దేవుడు ఆశీర్వదించడం ఆయన కృప, ఇస్సాకు నూరంతులుగా వర్ధిల్ల ఆయన కృప. ఆయన కోరుకున్నాడు, తన కొరకు ఒక జనాంగాన్ని కోరుకున్నాడు కాబట్టి కృపనిచ్చాడు. ఈ రోజున మనం అందచందం కలిగిన వాళ్ళని కోరుకున్నాడు దేవుడు. తెలివితేటలో జ్ఞానం కలిగిన వారిని కోరుకున్నాడా? కులం కలిగిన వాళ్ళని కోరుకున్నాడా? చెప్పాలా? బలం కలిగిన వాళ్ళని కోరుకున్నాడా? ఏమని కోరుకున్నాడు? మనం కేవలం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరండి మనం? అదెప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. ఏ స్థాయిలోకి వెళ్ళినా మనం మర్చిపోవద్దు, మనం మట్టివారం, వట్టివారం. అందుకే ఒకరోజు వాళ్ళు వచ్చి యోర్దాను యొద్ద అందరూ బాప్తిసం పొందుతుంటే ప్రవక్త అయిన యోహాను యొద్దకు వచ్చి ఆయన్ను ప్రశ్నిస్తూ అంటున్నారు, మేము బాప్తిసం పొందవలసిన అవసరం మాకు లేదు, మేము అబ్రహాము సంతానమని. మేము నీతిపరులం, నీతిగల వంశం, నీతిగల తరం మాది అంటే ప్రభు అంటాడు, అబ్రహామును బట్టి మీరు అతిశయపడకండి. దేవుడు ఈ రాళ్ల ద్వారా కూడా పిల్లలను పుట్టించగలడు అన్నాడు. రాళ్ళ ద్వారా కూడా